ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం భగవద్గీతలోని 29-28 శ్లోకాలు రెండవ అనుసంధానం చేసుకోబోతున్నాం. ఆశయ్యవత్ పశ్యతి కస్యదేనం ఆశయ్యవత్ వదతి తదైవ చాన్య ఆశయ్యసైన మనస్న్య శృణోతి శ్రుత్వాస్యేప్యేనం వేదన సైవ కస్యత్. జీవుడు పదార్థములన్నిటికంటే, చూడబుడ దృశ్యములన్నిటికంటే విలక్షణమైన వాడు. పాపరాశి నశించి పుణ్య సంపదలు గల ధన్యుడెవడో ఒక్కడు మాత్రమే ఆత్మస్వభావం నెరవేరుచున్నాడు. అతనికైనా ఆత్మను గురించి చర్చించి దర్శించగలదు. అది నిత్య నూతనంగా గోచరించునే ఉండదు. ఆశ్చర్యకరమైన వస్తువును దర్శించినట్లు అట్టి వ్యక్తి ఆత్మను దర్శించును. అట్లు దర్శించిన వారందరూ దాన్ని వ్యక్తం చేయు సముద్రం కాచాల. ఏ ఒక్కడ మాత్రం ఉన్నదన్నట్లుగా ఆత్మ యొక్క యథాత్మ్యమును గూర్చి పలుకుచుండను. అతని పలుకులను అపరూప వస్తువును గురించిన దౌటి చే అవి కూడా అత్యంత అద్భుతముగా ఆశ్చర్య మలికించును. ఆ పలుకులను అందరూ వినకోరరు. ఎన్నో జన్మల సుకృతం పడిన వారెవరో ఒక్కరు వినుచున్నారు. ఎంత వినను అతని నిత్యము ఆ పలుకులు ఆశ్చర్యం కలిగించునే ఉండను. ఇట్లు దర్శించు వానికి పలుకు వానికి వినువానికి నిత్యాశ్చర్యం కలిగించే ఉండి కూడా వీరికి తెలిసిన దానికంటే అతీతమై ఉండను. అంటే ఆత్మను గురించి పూర్తిగా ఎరుగుట తెలుపుట మిక్కిలి దుర్లభం. తదుపరి 30. దేహి నిత్యమావజ్యోయం దేహే సర్వస్య భారత తస్మా సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. దేవ మనుష్యాది భేదములలోనూ ఉన్న దేహములన్నింటిలో లోపల జీవులందరూ ఒకే స్వరూపం కలవారు. ఆయా శరీరములు వధింపబడిన అందరూ జీవులు మాత్రం వధింపబడరు. కావున భరతవీరుడా, అర్జునుడా, నీవు భీష్మ ద్రోణాల గురించి మాత్రమే కాదు, దేవతల మొదలకు స్థావరముల కాకలే భూతము గురించి కానీ శోకించవలసిన అవసరం లేదు.